నమస్తే. ఇప్పుడు ఈ నీటికి మెమరీ ఉందని మనం తెలుసుకున్నాం కదా! నీటికి ఏదంటే అది జరుగుతుంది. అయితే విశ్వంలో 72% నీళ్ళుంది. మనలో కూడా 72% నీరుంది కదా! అంటే 70% వాటర్ మినిమమ్ ఉంటుంది కదా! ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నాకు ఇబ్బందులున్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు, రిలేషన్‌షిప్స్ లేవు, మా పార్ట్నర్‌తో ఇన్ని ఇబ్బందులు, ఏవో కష్టాలు సంథింగ్ ఎక్స్, వై, జెడ్ మళ్ళీ నాతోటే 10 సార్లు ఎందుకనాలి? నాకు అనడం ఇష్టం ఉండదు. ఏదైతే మీరు జపిస్తూ పోతున్నారో, జపము అంటే ఏమిటి? ఏదైనా ఒక బీజాక్షరాన్ని రామ్ అని గాని, శ్రీరామ అని గాని, శివ అని గాని 108 సార్లు, 1,00,000 సార్లు జపిస్తే మీకు దాని పవరు మీకొస్తుంది అనే కదా జపము. కానీ మీరిప్పుడు ఏం జపం చేస్తున్నారు? మీ మీ బాడీలో ఏముంది? వాటర్ ఉంది. మీరేం జపం చేస్తున్నారు? నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది, నా మొగుడు కొట్టిండు, నా పిల్లలు లేరు, నాకు అదయింది, నాకు ఇదయింది, నాకు ఎక్స్ ఉంది, నాకు వై ఉంది, నాకు జెడ్ ఉందని. అందుకే అదే మీరు జీవితం అనుభవిస్తున్నారు. మీ బాడీలో ఉండే వాటర్కి మెమరీ ఉంది. మీరు ఏమి థాట్ని రిలీజ్ చేసుకొని బాడీలో వైబ్రేషన్ కలుగుతారో అందుకే విశ్వ నియమాలు, విశ్వరహస్యాలు చదవండి అని నేను చెప్పాను. ఆ 12 సూత్రాలు గనక మనం తెలుసుకుంటే భూమి అంటే ఏంది, నీరంటే ఏంది, గాలంటే ఏంది, సూర్యుడంటే ఏంది, మనం పంచభూతాలతో అనుబంధము, రిలేషన్షిప్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి మీ ఆలోచన విధానం ఎలాగుండాలి? పాజిటివ్గా ఉండాలి. మీరేదో ఒక హస్బెండ్ హరాస్ చేసి ఇబ్బంది కలిగింది, నాకు నా భర్త నుంచి మంచి అనుబంధం పడింది అనుకోవాలి. అట్రాక్షన్ ఆఫ్ లా అంటే ఏంటమ్మా? దాని గురించి ఇప్పుడు కోట్ల రూపాయల బిజినెస్ ఇవాళ రేపు అది ఫలించాలి అంటే థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకోవాలి. కానీ అట్రాక్షన్ ఆఫ్ లా ఒక్కదానికే మీకు సక్సెస్ కారు మీరు అనుకున్న కోరిక. దానికి 12 సూత్రాలు ఉంటాయి. అదే విశ్వ నియమాలను రీసెర్చ్ చేసి 15 సంవత్సరాలు నేను ఆ రహస్యాలన్నీ బయటికి తీసి విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు పుస్తకం రాశానన్న. ఈ పుస్తకాన్ని చదువుకొని జ్ఞానాన్ని పొందండి. ఏ బాధ ఉందో దాన్ని రిపీటెడ్గా చేయకండి. ఖబర్దార్, అదే మీ జీవితం అయిపోతుంది. కాబట్టి మంచి ఆలోచన. మీ బాడీలో ఉన్న నీటిని తాగేటప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. మీకు డబ్బు కావాలి, నేను సఫిషియెంట్ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తొలగిపోయాను, చక్కగా కూర్చొని తాగమన్నారు. ఆ బాటిల్ ఎత్తి గింతులో పోసుకొని నీళ్ళు తాగినా అని పరిగెత్తుకుంటూ పోతాం కాదు నాన్న. నీరు తాగుతున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని లిప్పుకు ఆ ఇత్తడో, స్టీలో, రాగో ఏదో ఒకటి మీకున్న గ్లాస్ తగిలాలి. తగిలి దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు నిర్మలా మేడం మీరు మాట్లాడండి అంటే ఏదో మాట్లాడతాను. లేదు మేడం మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు నిజంగా మీరు చెప్పే మాటలు మాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది అని మీరు అన్నారనుకోండి, నేను ఇంకా ఎమోషనల్ అయిపోయి నేను మీతో మంచిగా ఉంటాను కదా. డబ్బులు పో ఇసిరి పడేసి దరిద్రం డబ్బులు అంటున్నావు అని ఇసిరి పడేస్తే డబ్బులు మీకు లేవు కదా. అది దానికి ఏమనిపించింది, నేనంటే ఇష్టం లేదు వీళ్ళకు అనుకుంది, అందుకే మీకు డబ్బులు లేవు, ఇబ్బందులు వచ్చాయి కదా. కాబట్టి నీళ్ళు తాగేటప్పుడు కూడా ఏ కోరిక ఉందో మీకు, ఆరోగ్యము, చదువు, రిలేషన్షిప్స్, చక్కగా నీళ్ళు తాగండి. 72% మీ బాడీలో యూరిన్ కరెక్ట్గా కలర్ఫుల్గా వస్తుందా లేదు. ఏ కలర్ చేంజ్ అవుతుందంటే వాటర్ తగ్గినట్టు లెక్క. అది ఎప్పుడైతే వాటర్ కరెక్ట్గా ఉందా లేదా మీరు చెక్ చేసుకుంటే వీర్య కణాలు కూడా పెరిగి మగపిల్లలు మగతనంగా ఉంటారు, ఆడపిల్లలకు ఆడతనం ఉంటుంది, పిల్లలు కూడా పుడతారు. అదే నీటి యొక్క రహస్యం. అందరూ నీళ్ళని చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఆనందంగా కూర్చొని నీళ్లు తాగండి. మీ ప్రేమించుకునే వాళ్ళందరికీ ఐ లవ్ యూ అని ఇవ్వండి, అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు.